శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో ఆర్థిక సమస్యలు కలగడానికి గ్రహాలు ఎటువంటి భావాలలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉంటే ఏ గ్రహాల వల్ల కలుగుతాయి అనే అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఆర్థిక లాభాల కోసం కానీ ధన సంపాదన కోసం కానీ చూడాల్సిన భావాలు ద్వితీయము, ఏకాదశం, 2, 11 ఈ భావాల ద్వారా ముందు ఆర్థిక విషయాల గురించి చాలా బాగా తెలుసుకోవచ్చు. సో ఈ భావాలు 2, 11 పాడైనా, లేక రెండవ అధిపతి 11వ అధిపతి ద్వితీయాధిపతి లాభాధిపతి వీళ్ళు పాడైనా, లేదా గురు శుక్రులు పాడైన జాతక చక్రంలో ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఆ ద్వితీయ భావాధిపతి లాభాధిపతి దశలలోనూ, లేదా గురు శుక్రులు పాడైతే గురు శుక్రుల దశల్లోనూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ద్వితీయాధిపతి లాభాధిపతి కనుక ఎక్కువగా 8, 12 భావాల్లో కనుక ఉంటే, అంటే ద్వితీయాధిపతి అష్టమంలో లేదా వ్యయంలో ఉండడము, లేదా లాభాధిపతి అష్టమంలోనూ లేదా వ్యయంలో ఉండడం, లేదా ద్వితీయాధిపతి లాభాధిపతి అధిపతులు అష్టమాధిపతితో కానీ వ్యయాధిపతితో కానీ కలిసి ఉండి నీచపట్టిన శత్రుక్షేత్రాల్లో ఉన్నా కూడా తీవ్రమైన ఆర్థిక సమస్యలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ద్వితీయాధిపతి లాభాధిపతి కనుక అష్టమంలో ఉంటే, 8లో ఉంటే, లేక అష్టమాధిపతితో కలిసి ఉంటే ఆకస్మిక ధన నష్టాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే సడన్గా డబ్బు వస్తుంది, సడన్గానే డబ్బు పోతుంది. డబ్బు వస్తుంది కానీ నిలవదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఆర్థిక నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆస్తులు పోగొట్టుకుంటారు. వాళ్ళ పూర్వీకుల ఆస్తులు వస్తూ ఉంటాయి కానీ అది పోగొట్టుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఏదో అనవసరమైన అప్పులు చేయడము, ఈ విధంగా చేసి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. వ్యాపార నష్టాలు జరుగుతూ ఉంటాయి అష్టమంలో కనుక కనెక్షన్ పడితే ద్వితీయ లాభాధిపతులకి. అదే ద్వితీయ లాభాధిపతులకి వ్యయాధిపతితో కనెక్షన్ పడితే, అంటే వ్యయాధిపతితో కలిసి ఉన్న వ్యయ స్థానంలో ఉన్న అప్పులు ఎక్కువగా చేస్తారు కానీ తిరిగి కట్టడానికి చాలా చాలా కష్టపడుతూ ఉంటారు. తీవ్రమైన అప్పులు చేస్తూ ఉంటారు కానీ కట్టలేకపోతూ ఉంటారు, అప్పులు తిరిగి ఇవ్వలేకపోతారు. ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు కలగడం వల్ల ధన వ్యయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు కలగడం, వాటి కోసం ధన వ్యయం చేయడం లాంటివి జరుగుతూ ఉంటారు. ఇంకొన్ని సందర్భాల్లో ఏదో ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి అని చెప్పి వీసాకి అప్లై చేయడం, సొంతంగా కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళడం కోసం వీసాకి అప్లై చేయడము, ఈ ఇతరత్ర ఫీజులు కట్టడం, ఈ విధమైన ధన వ్యయం చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది, ఫలితం ఎప్పుడు నెగిటివ్గా ఉంటుంది. ఎప్పుడు ద్వితీయ లాభాధిపతులు 12లో ఉంటే, అది శత్రుక్షేత్రము, నీచక్షేత్రము ఇలాంటివి అయినప్పుడు, అదే ఉచ్చక్షేత్రము లేకపోతే ఏ మిత్రక్షేత్రము అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ద్వితీయాధిపతి లాభాధిపతి అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నప్పుడు ఈ అష్టమాధిపతికి వ్యయాధిపతికి కోణాధిపత్యం రాకూడదు. కోణాధిపత్యం కనుక వస్తే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కోణాధిపత్యం రాకుండా ఈ కేంద్రాధిపత్యం వచ్చి అష్టమ వ్యయాధిపత్యాలు ఉంటే అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు ఆ జాతకుడు. అంతేకాకుండా ద్వితీయ లాభాధిపతులు నీచ గ్రహాలతో కలిసి ఉన్నా, లేక నీచ గ్రహం యొక్క దృష్టి ఉన్నా కూడా ఆర్థిక సమస్యలు కొంతవరకు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా గురు శుక్ర గ్రహాలు కూడా దుస్థానాలు, అంటే ఏంటి 8, 12లో ఎక్కువగా ఉంటే ఆర్థిక సమస్యలు కలుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి ఆర్థిక సమస్యలు కలిగే వారికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అని చూసుకుంటే, ఆర్థిక క్రమశిక్షణ కంపల్సరీగా ఉండాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేశారు కదా అని వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులు వెహికల్స్ కొన్నారు లేదా ఇల్లు కొనుక్కున్నారని వీళ్ళు అప్పు చేసి ఇల్లు కొనడం, బడాయి కోసం వెళ్ళడం, ఇలాంటివన్నీ చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి ఈ సమస్యలు ఫేస్ చేసేవారు. ఇటువంటి సమస్యలు ఫేస్ చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొంతవరకు పర్వాలేదు కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రాడే ట్రేడింగ్ ఇలాంటివి చేయకూడదు. వీళ్ళు నిత్యము లక్ష్మీదేవిని పూజించాలి. ఇటువంటి సమస్యలు ఫేస్ చేసేవారు ప్రతిరోజు లక్ష్మీదేవిని విధిగా పూజిస్తూ ఉండాలి. తెల్లటి పూలు పూజిస్తే ఇంకా మంచిది. అంతేకాకుండా వాస్తురీత్యా ధనమును ఎక్కడ దాచుకోవాలో కరెక్ట్గా ఆ ప్లేసెస్లో పెట్టుకుంటే కొంతవరకు వీళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఫేస్ చేసే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు
వాస్తు రీత్యా ధనమును కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు చెప్తారు, జోన్స్ ఉంటాయి వాస్తులో. అక్కడ కనుక ధనమును దాచుకుంటే కొంత వ్యయం అనేది తగ్గుతూ ఉంటుంది, అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా ఇటువంటి సమస్యలు ఫేస్ చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ కిచెన్, వంటగది ఆగ్నేయంలో ఉండేలాగే చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వాయువ్యంలో కిచెన్ ఉండే ఇంటికి వెళ్ళకూడదు, ఆగ్నేయంలోనే కిచెన్ ఉండాలి. ఆ కిచెన్ ఉన్న ఇంటిలోనే వీళ్ళు నివసించాలి. అంతేకాకుండా ఇంట్లో ఉండే మిర్రర్స్, అద్దాలు, ఒక 2x2 మినిమం 2x2 చిన్న చిన్న అద్దాలు కాదండి, 2x2 అద్దాలు కరెక్ట్ గోడలకు ఉన్నాయో లేవో చూసుకోవాలి. రాంగ్ గోడలకు ఉంటే కూడా వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఇంకా ద్విగుణీకృతమై ఎక్కువ లాసెస్ అవుతుంటాయి, ఎక్కువ ఖర్చులు అవుతాయి, అంటే డబల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కరెక్ట్ ప్లేసెస్లో అద్దాలు పెడితే కనుక ఈ కంట్రోల్ అయ్యి కొంతవరకు అయ్యి కొంత సేవింగ్స్ అనేవి చేసుకోగలుగుతారు, అద్దాలు వాస్తురీత్యా కరెక్ట్ ప్రదేశంలో పెట్టుకుంటే. నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏ గ్రహం వల్ల వీళ్ళకి పాడైంది. ద్వితీయాధిపతి పాడయ్యాడు, ద్వితీయాధిపతి ఎవరో చూసుకోవాలి, దానికి తగ్గ రెమెడీ చేసుకోవాలంటే శాంతులు చేయించడము, పూజలు జపాలు చేయించడము, ఇతరత్ర కొన్ని రెమెడీస్ ఉంటాయి, ఒక్కొక్క గ్రహానికి కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఆ విధంగా చేసుకోవడం వల్ల కూడా కొంత సమస్యలు తగ్గుతాయి. సో ఏ గ్రహం పాడైందో ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి, జపాలు చేయించాలి, దానాలు ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి దేవతార్చన కంపల్సరీగా చేయాలి. ఈ విధంగా చేస్తే కనుక ఇటువంటి సమస్యలు ఉన్న వారికి చాలా వరకు ధన సమస్యలు చాలా వరకు కంట్రోల్ అయ్యి కొంత సేవింగ్స్ కూడా చేసుకోగలుగుతారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇటువంటి సమస్యలు ఎవరికైనా ఉన్నాయి అంటే వాళ్ళు వీళ్ళంత వరకు డబ్బులు దాచుకోవడం అనేటటువంటిది వాళ్ళ పేరు మీద కాకుండా వేరే కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టుకుంటే కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతుంది. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.